జూబ్లీహిల్స్ లో ఓడిపోతామనే భయంతో కేటీఆర్ కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందన్నారు మంత్రి సీతక్క. అధికారాన్ని తమ ప్రభుత్వంలో నలుగురు మాత్రమే పంచుకోగలిగారని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉందని, అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. ముందు కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. మరి చెప్పండి, ముఖ్యంగా మంత్రుల మధ్యలో వాటా పంచాయతీ వచ్చింది. మంత్రులు సీఎం మధ్య ఈ డబ్బుల వ్యవహారం నడపడం వల్ల మీ ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకం పోయిందని విమర్శ చేస్తారు. ఏం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వం పైన నమ్మకం పోయే వాళ్ళ కుటుంబ పాలన వద్దనే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మా ప్రభుత్వంలో మా సీఎం గారు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ఏదన్నా విషయం ఉన్నా కూడా స్పష్టంగా క్యాబినెట్లో మాట్లాడుకుంటున్నాం, పార్టీ మీటింగ్లలో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారు అసలు అందుబాటులో ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు 4 స్తంభాల ఆటలాగా నలుగురు మధ్యనే ఏ సమస్య వచ్చినా ఎవరి బాధలు వచ్చినా నలుగురి మధ్యనే ఉండిపోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి స్వేచ్ఛ ఉంది, మంత్రులు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. మొన్నటి దాకానేమో అధికారం పోయింది, ఇప్పుడేమో మరి ఎంపీ ఎలక్షన్లలో పోయారు, తర్వాత ఎమ్మెల్సీ పోయింది, ఇప్పుడేమో ఏదో సెంటిమెంట్తో ఓట్లు లాక్కుందామంటే అక్కడ కూడా రకరకాల సమస్యలతోటి 5-6 క్యాండిడేట్లను మార్చాలి, వేయాలి, నామినేషన్ వేయించాలని వేరే వాళ్ళతోటి వేయించారు. సో పబ్లిక్లో రోజు రోజుకు వాళ్ళ మీద ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతో లేకుంటే ఇంకేదో అనుకున్నా అది కూడా లేదు అనేది వాళ్ళ సర్వేలలో తేలడంతో ఇక ఒక రోడ్డు మనిషి లెక్క ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. గన్కచర్తోని పారిశ్రామికవేత్తలు డబ్బుల కోసం బెదిరిస్తున్నారు, ఈ మంత్రులే డైరెక్ట్గా ఈ వ్యవహారం చేస్తున్నారని విమర్శ చేశారు. గన్ కల్చర్ కాంగ్రెస్ కాదు, గన్ కల్చర్ వాళ్ళది. హైదరాబాద్ నడిబొడ్డున రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు కాల్చుకొని చంపుకున్నది వాళ్ళ ప్రభుత్వంలో. 2 అడ్వకేట్లు నడి రోడ్డున చనిపోవడం జరిగింది. మా ప్రభుత్వంలో పటిష్టమైనటువంటి శాంతి భద్రతలు ఉన్నాయి. అగ్రికల్చర్ వాళ్ళదేలే కరప్షన్ తీసుకొచ్చారు. అలా కరప్షను వాటాలు వేసుకొని పంచుకునే కాడ గొడవలయ్యి కుటుంబమే చీలిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదున్నా కుల్లంగా మాట్లాడుకోవడం మాకు అలవాటు. మీ లెక్క తొక్కిపెట్టి అణిచివేసి ఆ సొంత చెల్లెని కూడా మాట్లాడితే ప్రశ్నిస్తే ఆమె లేఖను కూడా బహిర్గతం చేసుకొని గెంటేసే అటువంటి సంస్కృతి మా దగ్గర లేదు. మేము అందరి అభిప్రాయాలను తీసుకుంటాము, ప్రజాస్వామికంగా పరిపాలిస్తాము. టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇదే అధికారులు వాళ్ళ క్లోజ్గా ఉండి పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము. మరి అట్లా తొక్కిపెట్టాలంటే ఎప్పుడో బదిలీ చేయడమో లేకుంటే ఇంకో కాడికి చేయడమో వేరే రాష్ట్రాలకు పంపడమో ఏదో చేసేటోళ్ళం కదా. పని చేయించుకోవాలి, పని కూడా సిస్టమేటిక్గా యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఏ అధికారైనా ఫాలో కావాలి, మేము కూడా అదే ఫాలో అవుతాం. చివరి ప్రశ్న, సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు సెటిల్మెంట్లకు అడ్డగా మారిందనే విమర్శ చేశారు. ఎట్ ది సేమ్ టైం క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు గొడవపడుతున్నారు సీఎం ఉందనే విమర్శ చేశారు. అసలు ఎంత నిస్సిగ్గు అంటే అబద్ధాలకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్. టీఆర్ఎస్ ఏమో వాస్తవంగా ఆ రోజు పుట్టింది, కానీ బీఆర్ఎస్ అనేది తర్వాత పెట్టుకున్నారు. దాన్నే వాళ్ళు ఇక అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. తనకైతే మాజీ మంత్రి కేటీఆర్పై మరోసారి కౌంటరు ఇచ్చారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛగా మంత్రులు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, కానీ లేని విషయాలు ఉన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. కెమెరా పర్సన్ రంగనాయకులతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.